హాయ్ గైస్. రీసెంట్గా రాయగడ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడికి సంబంధించి ఇద్దరైతే కార్మికులు చనిపోయారు. నలుగురికి అయితే తీవ్ర గాయాలని. ఈరోజు వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో డైలీ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే మహారాష్ట్రలోని రాయగడ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం భారీ పేలుడు అయితే సంభవించింది. ఇందులో కనీసం 2 కార్మికులు అయితే మరణించారు, మరో 9 గాయపడ్డారు. పోలీసుల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అయితే ముంబైకి 110 కిలోమీటర్ల దూరంలోని రోహాపట్నంలోని దావత్ ఎంఐడిసిలోని సాధన నైట్రో కెమి లిమిటెడ్లో ఉదయం 11 గంటల 15 నిమిషాలకు అయితే ఈ సంఘటన అయితే జరిగింది. ఇక ఈ కెమికల్ ఫ్యాక్టరీలో స్టోరేజ్ ట్యాంక్లో పేలుడు సంభవించిందని రాయగడ పోలీస్ సూపరింటెండెంట్ శోభనాథ్ గర్గ్ అయితే తెలిపారు. ఇక ఈ ఘటనలో స్టోరేజ్ ట్యాంక్ వద్ద పనిచేస్తున్న 2 సిబ్బంది అయితే మృతి చెందారు. ఇక సమీపంలో పనిచేస్తున్న మరో 9కి కాలిన గాయాలయ్యాయని అయితే చెప్తున్నారు. పేలుడు సమాచారం అందుకున్న అక్కడికి ఫైర్, ఎమర్జెన్సీ అండ్ స్థానిక పోలీసులు అయితే సంఘటన స్థలానికి అయితే చేరుకొని అక్కడ గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇక గాయపడిన కార్మికులను రోహాలోని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నామని అయితే కార్గే తెలిపారు. ఇక చనిపోయిన 2 మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పంపారని, ఇక శోధన అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయని అయితే ఇంకా చెప్తున్నారు. ఈ రీసెంట్ డేస్లో బాగా జరిగిన వీటిల్లో ఇది ఒకటి. మళ్ళీ